సడన్ గా ఇంత తొందరగా స్వామివారిని దర్శించాలని ఎందుకు అనుకుంటున్నారో ఫస్ట్ అది తెలియజెప్పాలి. ఎందుకంటే ఇంత కాంట్రవర్సీకి, ఇంత అందరి ఆవేదనకి కారణమైన పార్టీ ఏదో, అప్పటి పాలక మండలి సభ్యులు ఎవరు, అప్పటి చైర్మన్ ఎవరో కూడా తెలుసు. కానీ కించిత్ ప్రాయశ్చిత్తం కూడా ఆలోచించకుండా పిఎం గారికి లేఖ రాశారు. పూర్తిగా దీనికి కారణము ఎన్డీఏ కూటమి అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నాటకం అన్నట్టు క్రియేట్ చేశాడు. అండ్ దాంట్లో ఉన్న పార్టీ సభ్యులు కూడా ఇంతవరకు కనీసం మా హయాంలో జరిగింది, మేము బాధ్యత వహిస్తాము, ఇటువంటి ఎవరు చేసినా తప్పే, స్వామివారి ప్రసాదము ఇట్లా అవ్వకూడదు, నిజంగా చాలా మంది హిందూ ధర్మాన్ని పాటించేవారు, స్వామివారి భక్తులకు తీవ్రంగా కలిసివేసింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కరు మాట్లాడలేదు సార్. ఈ రోజు సడన్ గా మా స్వామివారి పైన ఆయనకి భక్తి కలిగి ఆయన వచ్చారు అంటే మీరు నమ్ముతారా? టు బి ఫ్రాంక్, అలాంటప్పుడు స్థానికులు స్వామివారిని ఆరాధ్య దైవంగా కొలిచే వాళ్ళు, స్వామివారిని భక్తితో శ్రద్ధలతో పూజలు చేసేవాళ్ళు ఈయనని ఎలా పైకి పంపిస్తారు అనుకుంటారు సార్? అక్కడ కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకునేలాగా ఎలా ఫ్రీగా వదులుతారు అనుకుంటారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కాదు అంటే దర్శనం చేసుకునేవరా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళకూడదా? దర్శనం చేసుకోనివ్వకుండా ఆపనే ప్రయత్నమే చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే తీవ్రంగా కలిసివేసింది అందరినీ. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఇక్కడ మతపరంగా లేదంటే రాజకీయ కోణంలో కాదు సార్. సో రేపు అడ్డుకుంటున్నారా? రేపైతే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారా? ఖచ్చితంగా అడ్డుకుంటారు సార్, ఖచ్చితంగా అడ్డుకుంటారు. అంటే మేము చేస్తున్నాం ఇంకొకరు చేస్తున్నారని చెప్పట్లేదు, ఖచ్చితంగా అడ్డుకుంటారు. స్వామివారి భక్తులు అయితే చాలా ఆవేదనలో ఉన్నారు. ఇంకా మీరు అలిపిరి మార్గంగా వెళ్తున్నప్పుడు స్వామివారికి ఆయనకి ప్రసాదాన్నే కలుషితం అయిపోయిన తర్వాత, ఆయన ప్రసాదాన్ని కలుషితం చేసిన వ్యక్తుల్ని, దానికి సమర్థిస్తున్న మనుషుల్ని ఎలా పైకి కొండపైకి పంపించాలనుకుంటారు సార్? ఓకే, కీర్తన గారు ఏంటి ముందస్తుగా మిమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు అవి ఏమైనా చేస్తున్నారు మరి పోలీసులు? మీరు డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు అడ్డుకుంటారని, అందులో మీరు కూడా ఉండొచ్చు కదా? సార్ నేను క్లియర్ గా చెప్తున్నాను, స్వామి వారిని అమితంగా ప్రేమించే భక్తులు స్థానికులు, ఇక్కడ పొలిటీషియన్స్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు అడ్డుకోమని. సో మేము ఆవేదన పడుతున్నాం కానీ మేము అడ్డుకుంటామని ఎక్కడ చెప్పలేదు. టు బి ఫ్రాంక్, నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా స్వామివారి మీద ఇప్పుడు ప్రేమ ఎందుకు వచ్చింది? మొన్నాడు 1వ తేదీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, దాని తర్వాత సిబిఎన్ గారు వస్తున్నారు. సో మొత్తం హైందవ ధర్మాన్ని ఈ రోజు ఇబ్బంది కలిసేలాగా ఎవరున్నారో వాళ్ళ మైండ్లలో వాళ్ళకి అర్థమైపోయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హఠావుటిన వచ్చి అక్కడ స్వామివారి కాళ్ళడకని వెళ్తారంట, దర్శించుకుంటారంట. సరే, ఏమన్నా స్వామివారి దర్శించుకోవడంలో ఏమన్నా ప్రాయశ్చిత్త దీక్ష ఈయన కూడా చేపడతాడా? అంటే ఈయన హయాంలో జరిగింది కాబట్టి, ఈయనకు సంబంధించిన వాళ్ళు బోర్డు మెంబర్లుగా ఉన్నారు కాబట్టి, ఈయన ఇచ్చిన టెండర్ల వాళ్ళే ఈరోజు తప్పుకు పాల్పడ్డారు కాబట్టి, అక్కడ ఏదో స్వామి ప్రసాదం కలుషితం అయ్యడానికి కారణం వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరూ ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారా? అందుకు క్షమాపణ కోరడం కోసం స్వామివారి దగ్గరికి వెళ్తున్నారా? కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఏంటండి సార్? కళ్యాణ్ గారు 1వ తేదీ కొండకి వెళ్తున్నారు సార్ స్వామివారి దగ్గర. 1న వెళ్తున్నారా 2న? 1, 2, 3 రోజులు తిరుపతిలోనే ఉంటారు సార్ స్వామి. 3 రోజులు? అవును సార్, 2 రోజులు కొండ మీద ఉంటారు, 3 రోజులు వారాహి సభ ఉంది సార్ కింద తిరుపతిలో. అది ఆయన ఎప్పుడు దర్శించుకుంటున్నారు? 1వ తేదీనా 2వ తేదీనా? 1వ తేదీ దర్శించుకుంటారు, ప్లస్ 2 రోజులు సంకీర్తనలో ఉంటారు సార్. మొత్తం సంకీర్తనలోనే ఉంటారు, ఆ రోజు మొత్తం స్వామి సేవలోనే ఉంటారు. ఇంకొక బాధ ఏంటంటే 2 రోజులు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వెళ్తే భక్తులకి ఇబ్బంది ఉండదా? అంటే మేము దర్శనానికి వెళ్ళేది ఓన్లీ మార్నింగ్ అవర్స్ లో సార్, మిగతా టైంలో అంతా స్వామివారి దీక్షలో ఉన్నారు కాబట్టి అక్కడ మమేకమై స్వామివారి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సంకీర్తనలు చేయడం కానీ, స్వామివారి నామస్మరణ జపించడం కానీ, ఆధ్యాత్మికంగా ఉండడం అంతే. ఓకే, దర్శనం అయితే 1వ తేదీ. దర్శనం అయితే 1వ తేదీ. అవును సార్. మాకున్న ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ దాని తర్వాత చేంజెస్ ఉంటే మేము మీకు మళ్ళీ. సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ కాదనా మీ అభిప్రాయం? సేఫ్ కాదని ఒక రాజకీయ కోణంలోకి తీసుకుపోవడం కోసం ఇప్పుడు మీరు ఇలాంటి స్టెప్ ఎందుకు తీసుకున్నారు, అట్ ప్రెసెంట్ ఎందుకు తీసుకున్నారని మా ఆవేదన. ఏంటి డిక్లరేషన్ అంశం ఏంటి? డిక్లరేషన్ దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. తెర మీద తీసుకురావడం ఏముంది? అన్ని మతస్థులు ఎవరు వచ్చినా అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి కొండ మీదకి ఎక్కాలి. అలాగే చేస్తున్నారా సార్? సార్ ఎవరన్నా అలాగే చేస్తున్నారా? మాకు తెలిసింది చెయ్యాలి. అంటే మేము మా మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాన్ని కూడా గౌరవించాలన్న అభిప్రాయం ఉన్న వాళ్ళు చెయ్యాలి. మేము చెయ్యము కాదు కూడదంటే ఎవరు అడ్డుపడరు కదా. ఈయన ఒక పొలిటీషియన్ గా ఉన్నారు, మాజీ సీఎం గా ఉన్నారు, ఈయనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఓకే, అది ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది కదా. మీరు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళాలి, ఒక క్రైస్తవ మతాన్ని మీరు ఇచ్చేసుకున్నారు, సో మీరు ఇచ్చి వెళ్ళాలి. మేము చేయను కాదు కూడదు అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఏమన్నా మీకు గౌరవం లేదంటాం, అంతే కదా. ఓకే, సుజాత గారు
వర్మ గారు వినిపిస్తుందా? సుజాత గారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు, అది సేఫ్ కాదు, భక్తుల మనోభావాలన్నీ ఇప్పటికే చాలా దెబ్బతిని ఉన్నాయట, ఇబ్బందికరంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి అని చెప్పి కీర్తన గారు ముందస్తుగానే